గురూజీ ఇప్పుడు నెక్స్ట్ జూలై 30 నుండి శని దుష్ప్రభావం అనేది ఉంటుంది. శని వక్రదృష్టి అనేది స్టార్ట్ అవబోతుంది. అయితే మకర రాశికి దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అండ్ దానికి పరిష్కారం ఏంటి? నమస్తే అమ్మ. ఈ శనేశ్వరుడు వచ్చేసి మనకు 138 రోజుల పాటు వక్రిస్తున్నాడు అనమాట. సో శనేశ్వరుడు మకర రాశికి మంచోడేగా, లగ్నాధిపతేగా. ఆయన వక్రించడం వలన వీళ్ళకు అంటే సమస్యలు ఉంటాయి. కానీ ఆయన వక్రించి రెండో స్థానాన్ని చూస్తాడు, తన యొక్క కుంభస్థానాన్ని చూస్తాడు, కుంభాన్ని కూడా చూస్తుంటాడు. సో కుంభం యొక్క ఫలితాలను కూడా ఒక 25-30% ఇస్తూ ఉంటాడు. సో వీళ్ళకేంటంటే కొంచెం లగ్నాధిపతే కదా, లగ్నాధిపతి ధనస్థానాన్ని చూసినప్పుడు కొంచెం మంచి జరుగుతుంది కదా, కొంచెం మంచి జరుగుతుంది. బట్ ఏంటంటే కొన్ని సమస్యలు ఉంటాయి. వక్రత్వం అంటే శని పోతూ పోతూ వెనక్కి చూడడం, దానివల్ల కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే పర్లేదు, బాగానే ఉంటుంది. లైట్గా ఉండే సమస్యలు కూడా నేను చెప్తా, ఏ విధంగా ఎట్లెట్లా ఉంటుంది, హెల్త్ పరంగా ఫ్యామిలీ పరంగా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం నెగిటివ్లు మాట్లాడుకుందాం. పాజిటివ్ జరుగుతుంటాయి, నెగిటివ్ చెప్పామంటే వాటి నుంచి వీళ్ళు బయటపడతారు. సో హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే మోకాల నొప్పులు, ఓకేనా, పొడిగా ఉండే సమస్యలు అంటే మోకాల నొప్పులు వస్తుంటాయి. ఇంతకుముందు ఉన్నదానికంటే కొంచెం అధికంగా ఉండే సమస్యలు, మోకాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అవి కొంచెం జాగ్రత్త చూసుకోవాలి, అంతే, అదొకటే హెల్త్ పరంగా మోకాలకు సంబంధించిన సమస్యలు చూసుకోవాలి. ఫైనాన్షియల్గా పెద్ద ప్రాజెక్టులు ఆలస్యం అవుతుంటాయి. అంటే ప్రాజెక్టులు వస్తాయి, చిన్న ప్రాజెక్టులు ఓకే, పెద్ద ప్రాజెక్టులు ఫైనాన్షియల్గా రావాల్సిన విధంగా ఉంటే అవి కొంచెము ఆలస్యం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, పెద్ద ప్రాజెక్టులు. అది ఫైనాన్షియల్గా వీళ్ళకు. అలాగే కొంచెం ఖర్చులు కూడా కొంచెము అంటే డబ్బు వస్తుంటుంది కానీ ఖర్చు ఎక్కువగా పెడుతుంటారు, అది తగ్గించుకోవాలి. అది ఫ్యామిలీ పరంగా కుటుంబంలో బాధ్యతలు అధికం. ఎందుకంటే రెండో స్థానాన్ని చూస్తారు కదా, కుటుంబ స్థానాన్ని. కుటుంబంలో బాధ్యతలు అధికంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. డబ్బులు వస్తాయి, ఖర్చు అవుతుంటాయి. అది తర్వాత పర్సనల్గా చూసుకున్నట్లయితే ఒత్తిడి ఎక్కువగా, బాధ్యతల వలన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బాధ్యతల వలన ఒంటరితనాన్ని కూడా వీళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతుంటారనమాట. ఎందుకంటే బాధ్యతలు పెరుగుతాయి. ఆ బాధ్యతలు ఎలా, వాటి నుంచి మనం బయటపడాలి అని ఒంటరిగా కూర్చొని ఆలోచించడము, వాటి నుంచి ఆ సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలనుకోవడం, ఇలాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. లైఫ్ స్టైల్ వచ్చేసి చూసుకున్నట్లయితే కొంచెము ఇంతకుముందున్న దానికంటే లైఫ్ స్టైల్ అనేది కొంచెం తగ్గుతుంది వీళ్ళకి. ఇంతకుముందు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతుంటే కొంచెం డబ్బులు అంటే ఎందుకంటే వీళ్ళకు ధనం ఎక్కువ ఖర్చు అయిపోతుంటుంది మామూలుగా. సో దాని ద్వారా వీళ్ళు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్కి పెట్టాల్సిన ఏదైతే ధనం కావచ్చు, ఏదైతే టైం కావచ్చు, అది తగ్గించుకుంటూ ఉంటారనమాట. దాన్ని వేరే విధంగా వీళ్ళు ఆ టైం కావచ్చు, ఆ మనీ కావచ్చు, వేరే విధంగా వీళ్ళు ఉపయోగించుకుంటుంటారు. అది సో సోషల్ లైఫ్లో వీళ్ళకు ఇంత ముందున్న దానికంటే కొంచెం ఆదరణ అనేది తగ్గుతుంది. సోషల్ అంటే తెలుసు కదా మనకు, సమాజం పరంగా వీళ్ళకు ఇంత ముందున్న ఆదరణ కంటే కొంచెం ఆదరణ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాగే కోర్టు కేసెస్లో చూసుకున్నట్లయితే కొంతకాలము లబ్ధి లేని పరిస్థితి. కోర్టు కేసుల వలన కొంతకాలం వరకు అంటే వాయిదా పడ్డము, వాటి ద్వారా లబ్ధి లేకపోవడం అంటే లాభం లేకపోవడం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, వాయిదాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మూవీ ఫీల్డ్ వాళ్ళకి స్థిరత ఉన్న సరికొత్త అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంటే స్థిరమైన లాభాలు ఉంటాయి, స్థిరమైనవి ఉంటాయి, కానీ కొత్తగా వచ్చేవి తగ్గిపోతుంటాయి. కొత్తగా వచ్చే అవకాశాలు రాకపోవడం, స్థిరంగా ఉంటాయి కానీ కొత్త అవకాశాలు తగ్గిపోతుంటాయి అన్నమాట. పొలిటికల్ లైఫ్ చూసుకున్నట్లయితే పదవిలో ఉన్న ఒత్తిడితో కూడుకున్న పని, పదవిలో ఉంటారు, వీళ్ళకు కొంచెం ఒత్తిడితో కూడుకున్న పని ఉంటుంది. ఇది కొంచెం చూసుకోవాలన్నమాట. చిల్డ్రన్స్ విషయంలో పిల్లల భవిష్యత్తుకు ఆందోళన చెందుతుంటారు పేరెంట్స్. అంటే నా కొడుకు భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఏమైపోతాడో ఏంటో అనేది కొంచెం ఆందోళన ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇవి చిల్డ్రన్స్ విషయంలో పేరెంట్స్ ఈ విధంగా ఫీల్ అవుతుంటారు. వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే శని త్రయోదశి నాడు శనేశ్వరుని యొక్క ఆలయంలో నల్ల నువ్వులతో దీపారాధన చేయడం. శని త్రయోదశి రోజున వీళ్ళు శని యొక్క పూజ చేయించుకోవడం. అంటే వీళ్ళకి శనేశ్వరుడికి సపరేటు అష్టోత్తర శతనామం వాళ్ళ పూజ ఉంటుంది, అది చేయించుకోవాలా. ఎప్పుడు? శని త్రయోదశి రోజు. శని త్రయోదశి ప్రతి నెలలో వస్తుంటుంది, ఆ రోజు చేసుకోవాలి. అదేమో.